ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మ్యామ్. ఇప్పుడు ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్ ఇండస్ట్రీ యొక్క గ్రోత్ గురించి మాట్లాడుకుంటే అంటే ఎలా మూవ్ ఆన్ అవుతుందంటే ఏం చెప్తారు? ఈ మధ్యకాలంలో అంటే మార్కెట్ డౌన్ అయిన తర్వాత కొన్ని ఎస్ఐపీలు అకౌంట్లు ఆపారు అవి అని న్యూస్ మనం వింటున్నాం. కానీ స్ట్రక్చరల్గా మాత్రం టోటల్ ఫినాన్స్ సెక్టర్ ఇండియాలో ఆల్మోస్ట్ 20-30% గ్రోత్ అవుతా ఉందండి. అంటే సైజ్ వైజ్ చెప్పాలంటే టోటల్ అసెట్ అండర్ మేనేజ్మెంట్ ఈ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో 64 lakhs crore ఉన్నాయండి. 64 lakhs crore అనమాట. అండ్ దీంట్లో ఒక ఎస్ఐపి ద్వారా వచ్చే అమౌంటే 12 లక్షల కోట్లు అండి. 12.38 lakhs crore ఎస్ఐపి ద్వారా, అంటే చిన్న చిన్న అమౌంట్ ఎవరి మంత్. సో ఇవన్నీ కూడా లేదు. మంత్లీ 26,000 crores వస్తుంది. మంత్లీ 26,000 crores వచ్చే అమౌంట్ టోటల్గా ఆల్మోస్ట్ 12 లక్షల కోట్లు అనమాట ఒక ఎస్ఐపి ద్వారా వచ్చాయి. టోటల్ ఎస్ఐపి అకౌంట్స్ అయితే మాత్రం 10 crores దాటింది. ఒక ఎస్ఐపి అకౌంట్స్ 10 కోట్లు దాటింది. అండ్ యూనిక్ ఇన్వెస్టర్స్ ఉంది ఇండియాలో 5.39 crore, అంటే 5.5 crore యూనిక్ అకౌంట్స్ ఉన్నాయన్నమాట. యూనిక్ అంటే ఇక్కడ వన్ పాన్ కార్డుకి ఒక అకౌంట్స్ ఓపెన్ అనమాట. ఒక్కొక్కరు మల్టిపుల్ అకౌంట్స్ ఓపెన్ చేస్తారు కదా, అవి కన్సిడరేషన్ చేయకుండా ఉంటే. అంటే ఇండియాలో 5.4 crore పబ్లిక్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో ఉన్నట్లు లెక్క అనమాట. అంటే ఇందులో ఇండివిజువల్ చెప్పాలంటే ఇండివిజువల్ షేర్ 60% ఉంది, అండ్ కార్పొరేట్ వాళ్ళ షేర్ ఏమో 40% ఉంది. అంటే టోటల్ మ్యూచువల్ ఫండ్ ఇండ్స్ ఆల్మోస్ట్ 64 లక్షల కోట్లు అనుకుంటే అందులో 60% వాటేమో ఇండివిజువల్ది అండ్ ఇన్స్టిట్యూషనల్ ఏమో అంటే 40%. అంటే టోటల్ డైరెక్ట్గా కొనేవాళ్ళు మొత్తం సైజు 47% అండి. డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ పిక్ చేసేవాళ్ళు 47%, అండ్ రెగ్యులర్ మిగతా మొత్తం రెగ్యులర్ అనమాట. అంటే ఏజెంట్స్తో పోల్చుకుంటే డైరెక్ట్ కొనేవాళ్ళు ఎక్కువ అవుతున్నారు, 47% ఉన్నారు అందరూ. మొత్తం మీద ఈ టోటల్ ప్యాసివ్ ఫండ్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు అండ్ 60% వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. అండ్ బ్యాంకు డిపాజిట్స్తో పోల్చుకుంటే 29%. ఒకప్పుడు మ్యూచువల్ ఫండ్ 5% కూడా లేదు. బట్ ఈ మధ్యకాలంలో చాలా ర్యాపిడ్ గ్రోత్ వల్ల టోటల్ బ్యాంకు డిపాజిట్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు ఇది 29% రీచ్ అయ్యింది. మొత్తం మీద చెప్పాలంటే అండ్ గ్రోత్ చాలా బాగా ఉంది. అంటే ఒక్కొక్క పాన్ కార్డ్కి ఒక్కొక్క అకౌంట్ ఉంటున్నట్టు, మల్టిపుల్స్ ఉంటాయి. అవును, అంటే టోటల్ ఎస్ఐపి అకౌంట్ ఉంటే 10 కోట్ల దాకా ఉన్నాయి. కానీ యూనిక్ ఇన్వెస్టర్స్ అంటే ఒక పాన్ కార్డ్కి ఒక అకౌంట్ లెక్కేసామనుకోండి, మొత్తం మీద 5.4 crore ఉన్నారు. ఓకే, సో అంటే మార్కెట్ డల్ అయినప్పుడు 20-30 lakhs డ్రాప్ అవుతున్నా కూడా, బట్ ఎవ్రీ మంత్ ఫైనాన్షియల్ టార్గెట్ ఫిల్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళు ఎస్ఐపి ఆపేస్తారు. కొంతమంది జాబులు మారుతారు, ఎస్ఐపి ఆపేస్తారు. ఫైనాన్స్ గోల్స్ ఫుల్ఫిల్ అయినాయి, ఎస్ఐపి ఆపేస్తారు. లేదా మార్కెట్ డౌన్ అవుతుంది అనుకోండి, టెంపరీగా ఆ పెద్ద తర్వాత చూస్తుందని చెప్పి ఆపేస్తూ ఉంటారు. అట్లా ఏదైనా కావచ్చు. యావరేజ్ మీద నీకు ఇయర్లీ ఒక 50 lakh వరకు ఆగిపోతూ ఉంటాయి, బట్ కొత్త రీప్లేస్ అవుతూ ఉంటాయి అనమాట. అట్లా ఓవరాల్ చూసుకుంటే కనుక మొత్తం 10 కోట్ల ఎస్ఐపి అకౌంట్స్ ఉన్నాయి. అది మొత్తం 5.4 crore యూనిక్ అకౌంట్స్ అనమాట. అది మొత్తం మీద ఈ సెక్టర్ అయితే యావరేజ్ గ్రోత్ 30% దాకా ఉంటుందండి. అండ్ టోటల్ 64 లక్షల కోట్లు అమౌంట్ మెయింటైన్ చేస్తుంది. అండ్ ఐఎమ్ షూర్ విత్ ఇన్ 2 years ఇది 100 లక్షల కోట్లు అవుతుంది ఈజీగా. సార్, ఓవరాల్గా చూసుకుంటే ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? దట్స్ డిపెండ్ అపాన్ ద ఫైనాన్షియల్ గోల్స్ అండ్ రిస్క్ ప్రొఫైల్, ఏ అసెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అందరిని బట్టి ఉంటుందండి. ఇప్పుడు డెట్ ఫండ్స్లో పెట్టేస్తే 100% సేఫ్టీ ఉంటుంది, బట్ రిటర్న్స్ కూడా 6-7% కంటే ఎక్కువ రావు. యావరేజ్ 7% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే నువ్వు హైబ్రిడ్లో కానీ లేదా మల్టిపుల్ అసెట్ క్లాస్లో పెట్టారనుకోండి, అండ్ వీ కెన్ ఎక్స్పెక్ట్ రఫ్గా ఒక 12-15% దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డ్రాడౌన్స్ తక్కువ ఉంటాయి. అదే అచ్చం ఈక్విటీ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి, డ్రాడౌన్స్ ఎక్కువ ఉంటాయి, అండ్ యూ కెన్ ఎక్స్పెక్ట్ 20% దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు లాంగ్ టర్మ్లో. అందుకని మీరు ఏ టైంలో ఎంటర్ అయ్యారు, ఎంతగాళ్ళు ఉంటారు, రిస్క్ ఎంత తీసుకుంటున్నారు దాన్ని బట్టి ఉంటే తప్ప స్ట్రైట్గా మ్యూచువల్ ఫండ్లో పెడితే ఇంత వస్తుందని చెప్పలేము. బట్ ఈ మ్యూచువల్ ఫండ్ పుణ్యం అంటే మాత్రం మొత్తానికి ఇండియన్స్ యొక్క రిటైల్ యొక్క ఫైనాన్షియల్ స్ట్రెంత్ మాత్రం బాగా పెరిగిందని ఈజీ చెప్పేయచ్చు. ఎందుకంటే ఈవెన్ 100 రూపాయలతో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత ఈవెన్ రూరల్ ఇండియా నుంచి కూడా బాగా అమౌంట్ వస్తుంది. ఊహించండి, 5 కోట్ల మంది ఇండస్ట్రీలో ఉంటుంటే మామూలు విషయం కాదు. పర్టికులర్గా ఆఫ్టర్ కోవిడ్ తర్వాత లాస్ట్ 5 years చాలా బాగా ఇండస్ట్రీ పర్ఫార్మ్ చేస్తుంది. ఇట్స్ గోయింగ్ టు కంటిన్యూ. అంటే లాంగ్ టర్మ్గా ఉంచుకుంటే మాత్రం మంచి రిటర్న్స్ డెఫినెట్గా ఇండియాలో పెన్షన్ ఫండ్స్, సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ చాలా తక్కువ, అమెరికాలో ఇక్కడ లేవు. అలాంటప్పటికి ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ వల్లే ఫ్యూచర్లో SWP ఆన్ చేయడం ద్వారా మనకి రెగ్యులర్ పెన్షన్ వచ్చినట్టు అమౌంట్ వస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి తక్కువ అమౌంట్తో కూడా మనం మనీ పోగు చేసుకోవచ్చు. పల్లెటూరులో ఏంటంటే ఇప్పటి వరకు కూడా
చిట్టీల మీద డిపెండ్ అవుతారు, Depend లేదా అవుతారు. వేరే వాళ్ళకి వడ్డీలు ఇస్తుంటే అట్లా సేవింగ్స్ ఉండేవి. Yes. లేదంటే బ్యాంక్ కానీ లేదా పోస్టల్ డిపాజిట్ కానీ పెడితే నీకు డెట్ ఫండ్స్ కాబట్టి Hmm. 6 కన్నా ఎక్కువ వచ్చేవి కావు. Yes. బట్ ఈక్విటీ వచ్చిన తర్వాత మ్యూచువల్ ఫండ్స్ అలా కాదండి. అండ్ ఇట్స్ వాలటిలిటీ ఉంటుంది అనమాట నిజం, కానీ బట్ రిటర్న్స్ కూడా అదే రేంజ్లో ఉంటాయి. థ్యాంక్ యూ. హాయ్, మార్కెట్స్ చాలా వాలటిలిటీ ఉన్నాయని భయపడుతున్నారా? మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉందని దూరంగా ఉండాలనుకుంటున్నారా? ఏది రైట్ టైం మార్కెట్లో ఎంటర్ అవడానికి, ఏది బెస్ట్ టైం మార్కెట్లోంచి బయటకు పోవడానికి తెలుసుకోవాలనుకుంటున్నారా? మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా మనీ మేక్ చేద్దాం అనుకున్నారా? ఇలాంటి మీ డౌట్స్ కి క్లారిఫికేషన్ కోసం ఈ వెబినార్. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కోర్సులో జాయిన్ అవ్వండి, మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోండి. ఎవ్రీ మంత్ సాటర్డే, సండే అండ్ మండే కండక్ట్ చేసే ఈ కోర్సులో మీకు ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ లో వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలా, షార్ట్ టర్మ్ లో ఎలా వెల్త్ క్రియేట్ చేసుకోవాలా, ఎనీబడి కెన్ ట్రేడ్ ప్రోగ్రామ్ ఎలా పార్టిసిపేట్ చేయాలా, ఇలాంటి అన్నిటికీ మీకు ఆన్సర్ దొరుకుతుంది. కాబట్టి మీకు ఎవరికన్నా ఇలాంటి వాటిలో వెల్త్ క్రియేట్ చేయాలని కనుక ఇంట్రెస్ట్ కనుక ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయడం ద్వారా మీ సీట్ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.